100 రోజులు చాలా తక్కువే. కానీ యూపీ లాంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ దాస్ లాంటి ముఖ్యమంత్రి ఏం చేశాడనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన అంశం. అధికారంలోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణకే అధిక ప్రాధాన్యత అని చెప్పిన బీజేపీ భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్నా యూపీలో దౌర్జన్యాల్ని అరికట్టడంలో సక్సెస్ కాలేకపోయిందనేది చేదు నిజం. షహరాన్పూర్లో కుల ఘర్షణలు, మహిళలపై అత్యాచార సంఘటనలు యోగి ఆదిత్యనాథ్ మరింత రాటు తేలాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. అధికార వర్గం వ్యవస్థల్లో ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతి, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వదిలించేందుకు యోగి ఆదిత్యనాథ్ దాస్ గట్టిగానే కృషి చేస్తున్నారు. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే పాలనపై పట్టు బిగించడంతో పాటు తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 36,500 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేశారు. చెరకు రైతులకు 23,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించారు. 100 రోజుల్లోపే రోడ్లపై గుంటల్ని పూడ్చాలన్న హెచ్చరిక కూడా ఫలితాలనిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ పాలనపై హిందూత్వ ముద్ర బలంగా పడింది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతాన్ని సందర్శించారాయన. గత 15 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఆయనే. యోగి పగ్గాలు చేపట్టిన తర్వాత రామమందిర నిర్మాణంలో కదలిక కనిపిస్తోంది. యోగి తీసుకున్న మరో సంచలనాత్మక, వివాదాస్పద నిర్ణయం యూపీలో అక్రమ కబేళాల మూసివేత. వేల మంది ఉపాధి, కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడిన పశ్చిమ యూపీలో అక్రమ కబేళాలను మూసివేసింది యోగి ప్రభుత్వం. యువతలకు ఆకతాయిల వేధింపులు లేకుండా రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేసిన శాంతి భద్రతల పరిరక్షణలో యోగి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. షహరాన్పూర్లో దళితులపై దాడులు, గుర్గాంతో పాటు ఇతర ప్రాంతాలలో మహిళలపై అత్యాచార ఘటనలు బీజేపీ సర్కార్ వైఫల్యానికి అద్దంగా నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ నేతలు, కార్యకర్తల హత్యలు మరో మైనస్. వంద రోజులు చాలా తక్కువ సమయం అయినా పరిపాలన విషయంలో యోగి చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు. ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉంది. ఈసారి ఎన్నికల నాటికి హిందీ రాష్ట్రాలలో యోగిని ఫేస్ ఆఫ్ ది పార్టీగా ప్రయోగించాలనేది కమలనాథుల ఆలోచన. అది జరగాలంటే యోగి ఆదిత్యనాథ్ దాస్ యూపీ ముఖ్యమంత్రిగా సాధించాల్సింది చాలా ఉంది. అందుకు ఈ 100 రోజుల పాలన ఒక అడుగులాంటిది.